ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ఈరోజు అసలు దావీదులో ఉన్నటువంటి మూడవ లక్షణం గురించి మనం ధ్యానాన్ని చేయాలి. So dear people of God, actually today we all should have a devotional message on King David's third quality. అయితే మరి ప్రజలంతా కూడా ఈ ఆదివారం మరి మదర్స్ డే అనేటువంటి దాన్ని పాటిస్తున్నారు. So we all know that this Sunday is Mother's Day. అయితే మనం ఏదో ఆచార నిమిత్తము లేకపోతే ఏదో అలా చెయ్యాలని కాదు, కానీ ఆ తల్లిని గురించినటువంటి ఆత్మీయమైనటువంటి భావాలు కొన్ని ధ్యానించాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. So dear people of God, not to follow this as a tradition, we all were being wanted today's Sunday service to have a devotional message on Mother's Day. ఈరోజు ఎందుకంటే స్థానిక సేవకురాలైనటువంటి కుమార్తెని ఇక్కడ కూర్చోబెట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఈరోజు మదర్స్ డే కనుక వారిని కూడా మన మధ్యలో కూర్చోబెట్టడం జరిగింది. So dear people of God, today we have been seeing Sister Chini in this video. She was been sat with us because we just wanted to honor her as a mother of many spiritual people in the church. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక మునుపు స్థానిక దైవజనురాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. So before we start the word, let us ask our Sister Chini to pray for the word. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనములు నాయన యొక్క మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన మరి తల్లి ప్రేమను గురించి తండ్రి ప్రతి వారు కూడా కుటుంబాల తల్లిలు కలిగిన వారందరూ కూడా ఆనందంగా సంతోషంగా నన్ను జరిపించుకుంటున్నారు. కానీ తండ్రి అది ఎలాగ జరిపించుకోవాలి, తల్లిని ఎలాగ గౌరవించాలన్నది తండ్రి నాయన బైబిల్లో నుండి తండ్రి నాయన అమూల్యమైన మాటలు నాయన చెప్పడానికి నీ కుమారులను నాయన సిద్ధపరచుండగా తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో నీ కుమారులలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాల్పొందుచున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మమ్మలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలను, మా బంధువులను, రక్తసంబంధుల కుటుంబీకులను తండ్రి ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఉండి తండ్రి నా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ప్రజలను, ప్రతి కుటుంబాలను కూడా దీవించి కాపాడి ఆశీర్వాదాలతో నింపి దీవించమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు తల్లినికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. So dear people of God, let us go through the word and discuss about a devotional message on mother. తండ్రి అయిన దేవుడు మట్టిని తీసుకొని తన రూపంలో ఒక రూపాన్ని తయారు చేసి దానిలో జీవాయువును వదగా మానవుడు జీవాత్మయ్యాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So we all know that our father was being taken in some sand, soil, and when he was given life to that, then we all know that human being was being constructed. అయితే ఆ యొక్క మానవుని చూసి దేవుడు ఆనందించలేదు, కానీ ఆ మానవుని కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలనేటువంటి ఆలోచన దేవునికి కలిగింది. So dear people of God, we have seen here that God was being not happy by making a man, so he was wanted to make some supportive woman too. కనుక అక్కడ స్త్రీ అక్కడ నిర్మించబడితేనే కానీ ఆ సృష్టి యావత్తు కూడా ఆ యొక్క క్రియేషన్ అంతా కూడా సంపూర్తి కాలేదు. God was made man, but until he was made a woman, the creation was being not completed.
అంటే సృష్టిలో దేవునికి స్త్రీకి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. So we all know that God was being given a great importance to woman. అయితే ఇప్పుడు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనములో ఏం చెప్పబడుతుందో చదువుదాం. Genesis 3rd chapter 20th verse. So let's go through Genesis 3rd chapter 20th verse and see what God was been telling about woman. తెలుగులో చదువుదాం మొట్టమొదటిగా, తర్వాత ఇంగ్లీష్లో కూడా చదువుతారు. ఆదాము తన భార్య అవ్వాని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఇంగ్లీష్లో చదువుదాం. Adam called his wife named Eve because she was the mother of all living. కనుక ఇక్కడ జీవించుచున్న ప్రతి ఒక్కరికి కూడా అవ్వమ్మ ఏమవుతుందంట? తల్లి అవుతుంది. So dear people of God, in the verse here in the word we have seen that for every living right now and before, Eve is a mother. అలాగనే ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే అక్కడ శారమ్మ గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. And next we have seen in same Genesis 17th chapter 16th verse, we have seen here that నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమార్ని కలుగజేసేదును, నేను ఆమెను ఆశీర్వదించేదును, ఆమె జనములకు తల్లి అయి ఉండెను. And I will bless her, give you a son as of her. Yes, I will bless her, and she shall be a mother of nations. Kings of people shall be of her. కనుక అనేక జనములకు తల్లిగా నేను చేయబోతున్నానని దేవుడు ఈ యొక్క శారమ్మ గారి గురించి చెబుతున్నాడు. so we have seen here that God was been telling about Sarah that he would make her as the mother of many nations. కనుక ఇక్కడ అవ్వమ్మ గారి గురించి మనం ఆలోచన చేస్తే జీవము కలిగిన వారందరికీ కూడా అవ్వమ్మ తల్లి అవుతే, ఇక్కడ దేవుని నామములో రక్షించబడిన వారందరికీ కూడా తల్లి ఎవరంటే శారమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have seen that in Genesis 3rd chapter 20th verse, there God was being there Adam was been telling that Eve is the mother for all living, but here we see that Sarah is the mother for every spiritual, that means who are being God's salvation in Christ's name. For every salvated people, she is the mother. కనుక ఒకసారి తల్లి యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే, If you want to think about the mother's love, ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే, so if we gone through Hebrews 11th chapter 23rd verse, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసము బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. అలాగే ఇంగ్లీష్లో చదవనమా? so here we see in the verse that by faith Moses, when he was born, was hid 3 months of his parents, because they saw he was a poor proper child, and they were not afraid of the king's commandment. కనుక తల్లి యొక్క ప్రేమకు సారా ఆలోచన చేస్తే చివరికి రాజు ఆజ్ఞకు కూడా భయపడకుండా 3 నెలలు దాచిందంటండి. అది తల్లి యొక్క ప్రేమ. దేవునికి మహిమ కలుగును So గాక. to understand the love of mother, we have seen here that they don't even afraid of the commandment of the king, and they were being hide Moses for 3 months. That's the mother's love. అలాగనే మొదటి రాజులు రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయం ఒకసారి మరి 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 28వ వచనం వరకు చదివితే అక్కడ 2 స్త్రీలు కనిపిస్తారు. So if we once gone through First King 3rd chapter 16th verse to 28th verse, we have seen here that there were been 2 women there. ఇక్కడ 2 స్త్రీలు, ఒక స్త్రీ ఏమో
కనినటువంటి స్త్రీ, ఒక స్త్రీ ఏమో కననటువంటి స్త్రీ. So there we have seen two women, and in that one of the women is the own mother, and second woman is not a own mother. కానీ ఇక్కడ కననటువంటి స్త్రీ ఏమంటుంది, ఆ బిడ్డని నిలువుగా చీల్చేయండి అంటుంది. We have seen here that the woman who was not the baby's own mother was been telling that please make the baby into two parts. కనుక మరి కనినటువంటి తల్లి ఏం చెబుతుందంటే, అయ్యా ఆ బిడ్డను మీరు ఏమీ చేయొద్దు, ఎక్కడున్నా నా బిడ్డ అని చెప్పి ఆ బిడ్డని ఏమి హాని చేయొద్దు అని చెబుతుంది. అది తల్లి యొక్క ప్రేమ అండి. దేవునికి మహిమ కలుగును. And the another woman who was been the own mother was been telling, please don't do any harm to my son. Wherever he was, I want him to be happy. కనుక తల్లి యొక్క ప్రేమ అలాంటిదండి. So we all seen here the pure love of a mother. చివరికి తల్లి యొక్క ప్రేమను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చెబుతారంటే, ఒక తల్లి తన బిడ్డను కనినప్పుడు పడిన వేదనంతా కూడా ఆ బిడ్డను పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూచి ఆ వేదన మర్చిపోద్దటండి. So to even Jesus Christ was been telling about mother's love in John 16th chapter 21st verse. He was been telling that when a mother was being giving a delivery to a baby, she would gone through a great pain, and after when she see her child, she would forget all the pain what she was being felt. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వేదన పడి అంత ప్రేమ కలిగినటువంటి తల్లిని మనం ఎలాగ చూడాలో, ఎలాగ గౌరవించాలో మన బైబిలే మనకి నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, through the verses what we have read, we have understood the real love of a mother, and mother's love is always pure. And also we have seen that in the verse John 16th chapter 21st verse, a mother would suffer and had a great pain when she was giving the delivery to a baby. So a mother's, so we all should have a responsibility on us to respect and honor our mothers. So let's go through the word and understand what does Bible say us to be with our mothers. కనుక ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం, అలాగే అందులోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనాన్ని రాసుకోండి. So dear people of God, at first let's go through Exodus 20th chapter 12th verse, and also Ephesians 6th chapter 2nd verse, and ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనం కూడా, and Deuteronomy 5th chapter 16th verse. కనుక ఈ సమయంలో నిర్గమాకాండము 20:12 చదువుదామా. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Honor your father and mother. కనుక ఇక్కడ ఏం బైబిల్ ఏం చెబుతుందంటే, నీ తల్లిని, అంటే ఈరోజు మన అంశం తల్లిని తండ్రిని అనుకోండి ఇక్కడ, కానీ మన అంశం ఏంటంటే మరి ఫాదర్స్ డే కూడా ఉంది కదా, అప్పుడు ఫాదర్ గురించి మనం నేర్చుకుందాం, ఇప్పుడు తల్లిని గురించి నేర్చుకుందాం. So dear people of God, in the verse we have seen both mother and father. So today our subject is about Mother's Day, and for father we can have another message on Father's Day. So now please go through only mothers. కనుక ఈ సమయంలో చూస్తే ఇక్కడ తల్లిని సన్మానించమని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది. So here in these 3 verses what we have been read right now was being telling us to honor our mothers. కనుక ఇక్కడ మన తల్లిని మనం ఏం చేయాలి, అదే ద్వితీయోపదేశకాండం 5:16 కూడా ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం కూడా. And also let's go through Deuteronomy 5th chapter 16th verse. నీ తల్లిని సన్మానింపుము. నీ తల్లిని సన్మానింపుము. తర్వాత అక్కడ ఉంది, నీ తల్లిని సన్మానించటం వల్ల ఏం జరుగుద్దట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై
నీకు క్షేమం కలుగునట్లు ఇక్కడ కొత్త మాట వచ్చింది, క్షేమము కలుగుతుందంట. మన తల్లిని మనం సన్మానించటం వల్ల మన కుటుంబానికి మన బిడ్డలకు ఏం కలుగుతుందంట? క్షేమము కలుగుతుంది. So dear people of God, in this Deuteronomy 5th chapter 16th verse, we have seen here, God was been telling us that if we honor our mother, and it's a duty of us to, it is a responsibility on us to respect and honor our mother, and if we do this, what God was been commanded us, then our days would be prolonged. That means our days in the world would be expand, and in the land, in the country where we are living, God will bless us. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా జీవితంలో మన తల్లిని మనం సన్మానించటం అనేది, గౌరవించటం అనేది మనం చేయాలి. So dear people of God, in the verse we have seen here that it is not a formality to honor our mothers. We have seen here that God was being commanded us to respect and honor our mothers. ఈ గౌరవించడం అనే దానిని ఒకసారి ఆలోచన చేస్తే, మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. So as we have seen here that we have to honor our mothers. So let's go through 1 Kings 2, 2nd chapter, 19th verse, to understand how to honor or respect our mothers. బెత్షెబా రాజైన సొలొమోను వద్దకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకి ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. Bathsheba therefore went unto the king Solomon, and the king rose up to meet her, and bowed himself unto her, and sat down on his throne, and caused a seat to be set for the king's mother. కనుక ఇక్కడ రాజైన సొలొమోను దగ్గరికి తన తల్లి వెళ్ళిందటండి. వెళ్ళేటప్పటికి ఆ తల్లి రావడాన్ని చూసి ఈయనే ఆ యొక్క సీటులో నుంచి లేచి తల్లి దగ్గరికి నడిచి వెళ్ళి తల్లిని గౌరవించుకుని తల్లిని తీసుకుని వచ్చి తన పక్కన ఒక సీటు వేసి చక్కగా కూర్చోబెట్టాడంటండి. అలాగనే మన జీవితాల్లో మన తల్లిని అలాగ గౌరవించుకోవాలి మనం. So we have seen here in the verse that King Solomon was being showing a great respect on his mother. So when he seen her mother, he was being get up from his seat, and he was went to receive his mother, and he was being bowed down before her, and he was brought her up, and he was made a special seat for her. And we have seen here that even though he is a king, but he is respecting his mother. To make us understand how to honor or respect mother, King Solomon is a great example to us. కనుక నాకు ఒక చిన్న మా నాన్నగారు చెప్పినటువంటి ఒక కథ గుర్తుకొస్తుంది నాకు. So seeing this, I was been reminding a story what my father used to tell. ఒక పాప చక్కని చదువుకుంటుందట. So there was a girl who was having her higher studies. చదువుతున్నప్పుడు తన తల్లి ఆ యొక్క తనకు కావలసినటువంటి ఆ యొక్క తినుబండారాలు అవి ఇవి తీసుకొని వచ్చి ఇస్తున్నప్పుడు ఆ బిడ్డ ఆ స్నేహితులు అడిగేవారంట, ఆవిడెవరో నీకు ఇలాంటి సరుకులన్నీ తీసుకొచ్చేస్తుందంటే ఆవిడ ఏం చెప్పిందంట, ఆవిడ మా పని మనిషి అని చెప్పేదట. As this girl was been having higher studies, so she went out from town and studying. So every week her mother used to come to her and used to bring some things to eat, and used to bring some money to give her and pay her fees and supply her needs. So whenever she was coming, her friends used to ask her, who is she? But she used to tell them that she is our home servant. కనుక ఆ తల్లి ఏమనుకుందంటే, సర్లే ఒక మంచి చదువుకుంటుంది కదా,
పోన్లే నన్ను ఏమని సంబోధించినా పర్వాలేదు కానీ తల్లి ప్రేమ కనుక తను తగ్గించుకుని అలా ఊపు పట్టి అవి విన్నా కానీ విననట్టుగా వెళ్ళిపోతుండేది. So whenever she used to say, that girl used to say her mother as a servant, her mother used to feel that okay, maybe she was being shaming to introduce me to her friends, or maybe as she was been studying in a very good college, so maybe she was been thinking that she would get a shame if I am her mother. So she used to not feel, yes, because we all know about mother's love. కనుక ఒక రోజున సెలవులకి ఇంటికి వెళ్ళింది. So as she was being so ashamed to introduce her mother because she used to be very ugly. So when this girl was being went to her home in holidays. అప్పుడు ఆ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంది. So that time this girl was being cleaning her home. చేస్తూ ఉండగా పాత ఫోటో ఒకటి బయటపడింది. So she was seeing a very old photo. అప్పుడు చూసే ఆ యొక్క తల్లిని అడుగుతుంది, అమ్మా ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈవిడ ఎవరు అసలు? So when this girl was seeing this old photo, she went to her mother and asked her, who is this beautiful lady in this photo? మరి ఎవరు ఈమెని అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, అమ్మా ఆవిడెవరో కాదు నేనే. So she was been asking her mother, see here, she was being so beautiful. Who is this woman in this photo? And when her mother was replied that it is me. మరి ఎందుకు ఇలాగ అయిపోయావు? Then she was asked, you are so beautiful in the photos, but why you are being so ugly right now? ఒక రోజున నిన్ను ఉయ్యాల్లో వేసి నేను నీళ్లు కింద వెళ్ళినప్పుడు మన ఇల్లు కాలిపోతూ ఉంది. So one day when I was being laid you on the bed and I went to bring some water from the tanker, meanwhile our house was being burnt. అయితే అందరు అమ్మ ఇంకా పిల్ల పోతే పోయింది, ఎందుకు నువ్వు వెళ్ళొద్దు అంటే ఆ తల్లి ప్రేమతో వెళ్ళి ఆ యొక్క నిన్ను నా ఒడిలో పెట్టుకుని నేను కాలిపోయానమ్మా, అందుకే ఇలాగ అయిపోయాను అని చెప్పింది. So when our home was being firing, everyone was being told me that okay, it was been a very big fire, so baby inside would already been died. So if you go inside, then you would be also die. So better you could stop. So but I was being refused and not listen to their words, and I was came inside, even though in that big fire I was came inside and I was being kept you under my womb, and I was being came out, I was being jumped out. That time my whole body was being burnt. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ పిల్ల ఎక్కెక్కుని ఏడుస్తుంది, అమ్మా నా గురించి నీ యొక్క అందమంతటిని కూడా త్యాగాన్ని చేసావా? నేను అనవసరంగా నా యొక్క స్నేహితులకు నీ ప్రేమను తెలుసుకోకుండా నా పని మనిషి అని చెప్పానని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. Then this girl, when she came to know this story, she was being felt so sad of all her behavior during these days, because she was being felt so ashamed to introduce her to her friends as her mother is ugly. But she came to know that she was became ugly because of her, because of me. You have been gone to this position right now, and even you have been loved me so much, and you have been dedicated your life for my well-being. So then this girl was came to know about her mother's love, and she was being fall on her feet and asked for the forgiveness for all her behavior. ఆ రోజు నుంచి తల్లిని సన్మానిస్తుంది, ఆ రోజు నుంచి తల్లిని గౌరవించడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునుగా. From that day she was started loving her mother and respecting her. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ప్రేమను మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఆ తల్లి ఎన్ని పరిస్థితులు పడిందో. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, we should not never keep our mother aside. We should all honor her and respect her, because today we were being like this. We have birth and we have life only because of the great pain. If she was being thought that
if I was not bear this pain, why I have to bear this pain? If she thought like that, we may all not live like this right now. అలాగనే మన మత్తయి రాసినటువంటి సువార్తలో 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభువారు 2 విషయాలు చెబుతున్నాయి. ఒకటి, నీ తల్లిని ఘనపరచాలి. రెండవ మాట, నీ తల్లిని దూషింపకూడదు. చదువుదాం ఒకసారి. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చాను. So next, let's go through Matthew's 15th chapter, 4th verse. For commanded, saying, honor your father and mother. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు కనపడుతుంది. ఒకటి, ఘనపరచాలి. రెండవ మాట, మన యొక్క తల్లిని మనము దూషించకూడదు. So dear people of God, in this Matthew's 15th chapter, 4th verse, we have seen here 2 words. What God was been commanding us all to honor, and also do not curse on our mothers. అందుకని మనకి ఎవరు మాదిరి లోకములంటే యేసు క్రీస్తు ప్రభువారు. So let's go through, let us think ourselves, who is an example for us in loving and obeying or honoring parents. కనుక యోహాను రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయం 49వ వచనాన్ని ఒకసారి చదువుదాం. So to understand, let's go through John 8th chapter, 49th verse. నా తండ్రిని గణపరచువాడను. ఇంగ్లీష్లో చదవండి అమ్మా. I honor my father and you father me. కనుక ఇక్కడ చెబుతున్నాడు ఏమనంటే, నేను నా తండ్రిని గణపరుస్తున్నాను, అంటే నా తల్లిని నేను గణపరుస్తున్నాను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులను గణపరిచాడు. గనుక మనము కూడా మన తల్లిదండ్రులను మనం గణపరచాలి. Dear people of God, in this verse we have seen that Jesus Christ was been a great inspiration, a great example for us in honoring parents. Even he was being honored his heavenly Father. He was being obeyed to his words, and the same way he was being honored his world mothers. That means who gave her birth. He was being loved his and honored his mother and even his father. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే రెండవ మాట ఏంటంటే, మన యొక్క తల్లిని కానీ తండ్రిని కానీ మనం దూషించకూడదు. And even we have seen there the second word is do not curse. That means do not use any offensive words against your mother. కనుక ఒక్కొక్కసారి మన యొక్క చదువుకుంటున్న పిల్లలు కానీ మనం కానీ ఎవరినైనా తల్లిదండ్రులు ఏదైనా ఒక మంచి విషయాలు, బాబు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెబుతుంటే మనం లోపల తిట్టుకుంటూ ఉంటాం. అలాంటివి చేయకూడదు. Dear people of God, in this world, generally we all know that if we would ask ourselves, whenever our mother was been telling something good, when she was been commanding us, we all listen, but inside we used to curse on her. That means we get angry and use some offensive words inside. So the Bible was been commanding us, do not do that. కనుక దానికి వల్ల నష్టమేంటో కూడా చెబుతుంది బైబిల్లో. లేవియా కాండము 20వ అధ్యాయం 9వ వచనం. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. So to understand what would be the consequences when we were being cursing our mother, to understand that, let's go through Levi's 20th chapter, 9th verse. For everyone who curses his father or mother shall be truly put to death. కనుక ఇక్కడ ఎవరైతే తల్లిని దూషిస్తారో వారికి మరణ శిక్ష వేయాలని బైబిల్ చెబుతుంది. So here we seen in the verse that those who are being used this, those who curse against their parents,
they should definitely put into death, surely. కనుక తల్లిని మీరు దూషించకూడదని ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో So in God's favor, if we want to live, or if we want to not to face any kind of this kind of consequences, so we ask you in God's name, please do not curse against your parents. అలాగనే లేవియా కాండం 19వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుదాం. లేవియా కాండము 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలెను. And next, let's go through Leviticus 19th chapter 3rd verse. You shall fear every man his mother and father. కనుక తల్లికి మనం ఇప్పుడు కూడా భయపడాలండి. Here we have been seen the verse was being commanding us. We should all be fearful. We should all have fear on our parents. That means on our mother. కనుక నీ నా జీవితంలో ఒకవేళ తల్లికి చదువు రాకపోవచ్చు, లేకపోతే సరైనటువంటి పరిస్థితి ఆవిడకి జ్ఞానం లేకపోవచ్చు, కానీ నీవు ఎంత చదువుకున్నా కానీ ఎంత పెద్దవాడు అయినప్పటికీ కూడా నీ తల్లికి నీవు ఎప్పుడూ భయపడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we may think ourselves sometimes when we were been having our higher studies, or whenever we have been gone to a great position, what we do is, when we see our mother, we used to feel her as a low. That means we used to think, okay, she was been not that educated, or if she was not been that beautiful. However she is, wherever we are, we should always have fear on our mothers. అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, నేను ఏమై ఉన్నప్పటికీ, నేను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ నా తల్లికి నేను కొడుకును కదా అని ఒక ఆయన చక్కగా సంబోధన చేస్తాడు. So there is a man who has been told a great word that whatever I am, wherever I am, whatever the highest position, or if I went to very big higher job, but even though I am a son of my mother. మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. So next let's study Proverbs 23rd chapter 25th verse. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. In the verse we have seen that rejoice your mother who gave you the birth. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ సామెతల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెబుతున్నాడు అంటే, నీ తల్లిని నీవు ఆనందపరచాలి. So here the word was been commanding us, we should all make our mother happy at every time. అందుకనే యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. So in 3rd John 1st chapter 4th verse we have seen there that నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వింటుకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. I have no greater joy than to hear that my children walk in truth. కనుక ఒక తల్లికి తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుద్దంటే, ఒక చదువుకుంటున్న పిల్లలు లేకపోతే ఒక యవనస్తులైనటువంటి బిడ్డలు ఈ యొక్క స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా చదువుకుంటుందండి మీ అమ్మాయి, చక్కగా చదువుకుంటున్నాడండి మీ అబ్బాయి, చాలా మంచోడండి మీ అబ్బాయి, చాలా మంచిదండి మీ అమ్మాయి అని చెప్పినప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషం అండి. దేవునికి మహిమ కలుగునుగా. yes. So dear people of God, in this Proverbs 23rd chapter 25th verse we have seen that we have to make our mother rejoice. So if we want to question ourselves how to make our mother rejoice is, when we have been in the schools or whenever we have been in the society, if someone comes and tells us a great testimony on us, if they give a statement that your son was if in the school, if the teachers were telling to the mother that your son was studying very well and he would be reach all his aims, you have been given birth to a fantastic son or fantastic daughter,
So when she received this kind of statements and testimonies on us, she feels very happy. అందుకనే అదే సామెతల్లో ఏమంటాడంటే జ్ఞానవంతుడు తన యొక్క తల్లిని సంతోషపరచునని రాయబడుతుంది. In the same Proverbs, we have been seen that a wise man will make her mother happy every time. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుదాం. So let's go to the next word, Proverbs 23rd chapter, 22nd verse. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. Despise not your mother when she is old. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే నీ తల్లి ముదిమి యందు అని. ఈ రోజున తల్లి ఏదో ఒక రోజున ఆవిడ ఏజ్డ్ అయిపోతుంది, అయినప్పటికీ ఆమెని నిర్లక్ష్యము చేయకూడదు. So dear people of God, in this verse we have been seen, the word is always so beautiful. What it was been advising us is, we should not neglect our mothers at the old age. That means the mothers what we are having right now, one day they would become old age where they would suffer to do their own things. So that time we should not neglect our mothers. నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుంది. I was remembering an incident from this. ఒకరోజు ఒక అబ్బాయి ఇక తల్లిని ఇంటికాడ ఉంచకుండా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేశాడట. So there is a son who was being kept her mother in the old age home. కనుక అప్పుడు ఆ తల్లి దగ్గరికి ఒకసారి పలకరించడానికి వెళ్ళాడట. So one day he went to see her mother. అప్పుడు ఆమె కుమారుడితో ఇలా చెబుతుంది. So that time his mother in old age home was been telling to his son that, ఇదిగో ఈ హోమ్కి ఒక ఫ్యాన్ కొను, ఒక ఫ్రిడ్జ్ కొను, ఇలాగిన హోమ్కి కావాల్సినటువంటి సదుపాయాలన్నిటినీ చేయమని చెబుతుంది. so her mother was been telling to him that, please supply a fan, a refrigerator and some facilities to me and to this old age home. ఇవన్నీ ఎందుకమ్మా అని అడిగాడు తల్లిని. So then he was asked his mother, why do you need this all? అప్పుడు తల్లి చెబుతుంది ఏమనంటే, నాయన నీవు కూడా ఏదో ఒక రోజున నా వయసు నీకు వచ్చినప్పుడు మరి నిన్ను కూడా ఇదే హోమ్కి తీసుకొస్తారు కనుక అప్పుడు మరి నీకు సదుపాయాలు కావాలి కనుక అది ముందే నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, when he was been asking his mother, why do you need all these facilities like fan, refrigerator and good bed, then his mother was told him that at one age, same like me, when you become old, you will be also you will be also sent to old age home. So that time if you need some good facilities, I think you should keep this all facilities in advance. కనుక బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు ఏది విత్తుతావో రేపు అదే పంట కోసుకుంటావు. So dear people of God, the word says us that whatever we do right now, and we will get that in future. కనుక ఇప్పుడు మనం తల్లిని సరిగ్గా చూసుకోగలిగితే రేపొద్దున్న మన బిడ్డలు కూడా మనలను కూడా మంచిగా చూసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, right now if we neglect our parents, if we were being cursed our parents, in future we would also face the same situations. So if we are good and honor our parents now, in future our children will be also love us and care of us. అందుకే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనం. Deuteronomy 27th chapter 16th verse. తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడగును. Cursed be whom set light of his father or mother shall be paid. కనుక రేపొద్దున ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే రేపు బైబిల్ ఎంత చక్కగా చెప్పిందండి, రేపు నీవు కూడా అలాంటి పరిస్థితి అనుభవిస్తావు. జాగ్రత్త. So dear people of God,
here in this 27th chapter, 16th verse, we have seen that if we neglect our parents, we will be definitely cursed. కనుక మరొక వచనంలోకి వెళ్దాం. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. So let's go for the another word. 1 Timothy 5th chapter 4th verse. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. Let them learn first to show pity at home and requite their parents. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నీ తల్లిదండ్రులకు నీవు అంటే నీ తల్లికి ప్రత్యుపకారము చేయాలి. In this word, we have seen that we should all do return things to our mother. కనుక నీ నా జీవితంలో నీవు పుట్టిన కాడ నుంచి నువ్వు ఈ పరిస్థితికి వచ్చే వరకు నీకు ఎంత ఉపకారం చేసిందండి నీ తల్లి. Dear people of God, from the day we born until now, our mother was being done a great service to us. అలాగనే ఆమె లేవలేని పరిస్థితిలో మనము కూడా అలాంటి సర్వీసు మన తల్లికి ఇవ్వాలి. So how she was being done a great service to us when she was became old or when she became some sick, then we should also in return what we have seen in the verse, we should also give in return all the service what she has done. That means we should also do service to her. కనుక ఒక్కొక్కసారి తల్లి ఏదో మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది, కానీ నువ్వు విననట్టు వెళ్ళిపోతావు. అలా వెళ్ళకూడదు. Sometimes in our life, sometimes our mother would call us for some help. We hear that, but we don't respond. కానీ నేను చాలాసార్లు కొన్ని ఇంట్లోకి వెళ్తాను. వెళ్ళినప్పుడు అమ్మ కొంచెం నీళ్ళు అని నాకు ఒక స్వరం వినపడుతుంది ఈ యొక్క పెద్దవాళ్ళ నుంచి. Whenever I used to go to visit few houses, I hear a voice that mothers were been asking their daughters or sons to give some water. అప్పుడు నేను అడుగుతానమ్మా, ఎవరు నీళ్ళు అడుగుతుంది కదా కొంచెం ఇవ్వండి అంటే వాళ్ళు ఏమని చెబుతారు తెలుసా? ఏమంటే ఆవిడ అలాగే అంటుందిలేండి అంటారు. So when her mother or when his mother, whomever I meet, whenever I ask them, your mother was been calling you for help, your mother is asking some water, so please go and give, then everybody used to tell me that she would be talking like that only, pastor, no need to worry. కనుక అలాగ చెప్పకుండా ఆ యొక్క తల్లి మనం అడిగిన వెంటనే, తల్లి మనం పిలిచిన వెంటనే దగ్గరికి వెళ్తే ఆ తల్లికి ఎంత ఆనందపడుతుందండి. So that's the reason whenever our mothers ask us any help or whenever our mothers call us, we should go and we should help her and we should do the service. Then she feels so happy, but do not make her sad by not responding. అలాగనే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. So next let's go through Proverbs 1st chapter 8th verse. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. Hear the instructions of your mother, forsake not the law of your mother. కనుక నీ నా జీవితంలో మన తల్లి మనకు చెప్పేటువంటి బోధన ఏనాడు కూడా మనం ఏం చేయకూడదట. ఇక్కడ చెబుతున్నాడు, త్రోసివేయకూడదు. So in the word we have seen here that whatever our mothers were being telling to us, whatever they were preaching or they were being advising us, we should not forsake them. That means we should not leave them. We should all listen to all their preachings and all their advices. అలాగే అదే సామెతల్లో 6వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుదాం. So the same in Proverbs 6th chapter 20th and 21st verse. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. So here in this Proverbs 6th chapter 20th and 21st verse, we have seen here the same. Do not forsake your mother's preaching, your mother's words. కనుక నీ యొక్క తల్లి ఉపదేశమును, నీ తల్లి చెప్పు బోధన మనం ఏం చేయకూడదు అంటే త్రోసివేయకూడదు. From this verse we have been clearly understood that we should not forsake
our mother's advices and our mother's words. We should obey to whatever she was been telling us. నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుంది. I was remembering an incident from this. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో In Proverbs 31st chapter, మీరు ఖాళీగా ఉన్నప్పుడు 1 నుండి 9 వచనాల వరకు చదవండి. so we have no time right now. So whenever you are having time, please study Proverbs 31st chapter 1 to 9th verse. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతుంది ఏమిటంటే నువ్వు త్రాగుబోతులతో ఉండొద్దు, అనేకమైన స్త్రీలతో సహవాసం చేయొద్దు అని చెప్పి చక్కని మాటలు తల్లి తనకి బోధిస్తుంది. So here in this 1 to 9th verse, we have been seeing that a mother was been advising, do not have a fellowship with bad people, and do not meet more women, do not have time with more women. దీనులకు నువ్వు అన్యాయం చేయొద్దు, She was been telling, don't do any injustice to anyone, త్రాగుబోతులతో నువ్వు సహవాసం చేయొద్దు. do not stay with drunkards, and don't have fellowship with them. కనుక చాలా విషయాలు చెప్పుద్దండి. Her mother was been telling great words in that chapter. కనుక ఆ బోధన నువ్వు ఎప్పుడు కూడా త్రోసివేయకు. నాకు అన్నీ తెలుసు అంటారు ఒక్కొక్క కుర్రాడు, ఒక్కొక్క అమ్మాయి. So that's the reason whenever our mother was been telling us we should all obey, and we see some people in the world that they would always tell against to her mothers that whenever they were been telling some good to them, they would be telling, hey, I don't know, I know everything, so you don't need to tell me anything. So they used to say these words. అందుకనే మన తల్లి చెప్పేటువంటి బోధను మనం ఎప్పుడు త్రోసివేయకూడదు. మన తల్లి చెప్పే ఉపదేశమును ఏనాడు త్రోసివేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, as a children of God, we should obey and we should respect whatever words and whatever advice our mothers were been telling us. We should every time, whatever our age is, but we should all obey to our mother's words. అలాగనే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా చదువుదాం. So again let's study Proverbs 31st chapter 28th verse. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. Her children rise up and call her blessed and praises her. కనుక మన తల్లిని ఎప్పుడు కూడా ఏమని చెప్పుకోవాలంటే నా తల్లి ధన్యురాలు అని చెప్పి ఆ ధన్యత నా తల్లి ద్వారా ఈ రోజు నాకు ఈ ధన్యత వచ్చిందని చెప్పి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ చెప్పుకోగలగాలి. So dear people of God, wherever we are, whenever we were been in the society or whenever we were been wherever we are, we should all every time say this, that because of my mother, because of her, I was being blessed today. నా తల్లి చేసిన ప్రార్థన, నా తల్లి చేసిన ఉపదేశం, నా కొరకు నా తల్లి పడిన ప్రయాస ఈరోజు నాకు ఈ స్థితి తీసుకొచ్చింది. ఆవిడ నన్ను కనినటువంటి గర్భము ధన్యము అని చెప్పుకోవాలి మనం. So dear people of God, we should all tell every time to anyone, because of my mother's prayers and because of my mother's efforts and because of my mother's advices, today I was being blessed and I was being in this position. అందుకనే లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి ఒక ఆవిడ మాట్లాడుతున్నారు. ఏమని? నిన్ను కనినటువంటి గర్భము ధన్యము. So dear people of God, in Luke 11th chapter 27th verse, a woman was been telling to Jesus Christ that the womb that carried you is so blessed. అలాగనే నీ ఉన్నతమైన స్థితిని, నీ మంచి స్థితిని చూసి నీ వెనుకున్న తల్లిని పొగుడుతారండి. అందుకు నీ తల్లి రేపు ధన్యురాలని ప్రజలందరూ అనాలి అంటే నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ బిహేవియర్, నీ ఆలోచనలు, నీ తలంపులన్నీ కూడా ఎలా ఉండాలంటే వెనకాల ఉన్న తల్లికి ధన్యురాలు అనేటువంటి స్టేజ్లో నీవు జీవించాలి. Dear people of God, this is a great command to us to make our mothers as blessed. You know, as a Christians,
we all have a great responsibility on us. When we see Jesus Christ, because of the things what he have done, the people who have been told that his mother was blessed. The same way, we should also make the people to say that your mother is blessed. That means we should all keep our things perfect. We should do great things. We should be always have a good behavior, and we should always reach higher positions and have to make the people to say that, and they all should tell to even our mothers that you are blessed. So to make this testimony on our mothers, it's our responsibility. అందుకనే 2వ తిమోతియులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకోండి. So next, let's go through 2 Timothy 3rd chapter, 2nd verse to 5th verse. Whenever you have time, please study. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, ఒకటి, తల్లిదండ్రులకు అవిధేయులకు నీవు విముఖుడవై ఉండాలి. So dear people of God, in these verses there was a word that the word was been commanding us that do not have fellowship with the people who don't obey their parents. That means we should all avoid them and we should be far from them. కనుక అలాంటి తల్లిదండ్రుల యొక్క మాట వినని వారు, తల్లిదండ్రులను గౌరవించని వారు, తల్లిదండ్రుల యొక్క మాట వినకుండగా తల్లిదండ్రుల యొక్క చెప్పు చేతల్లో లేనటువంటి వారితో ప్రియమైనటువంటి బిడ్డలారా మీరు సహవాసము చేయకూడదు. So in God's name, today we have been asking you all, those who don't honor, those who don't respect, those who even don't obey their parents, so do not make fellowship with them and be far and do not make them as our friends. కనుక ఒకవేళ అయ్యా నేను నాకు తల్లిదండ్రులకి అవిధేయుడిగా ఉంటాను, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నతో వారితోనే నేను సహవాసాన్ని చేస్తానంటే బైబిల్ ఏం చెబుతుందో ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. If we may think, okay, I will not honor my parents or I will have fellowship with them. If we think like that, so if we would study Deuteronomy 21st chapter 18th to 21st verse. కనుక ఇక్కడ ఏమి రాయబడుతుందంటే, ఎవరైతే తల్లిదండ్రుల యొక్క మాట వినరో వారిని రాళ్ళు తీసుకుని కొట్టి చంపమని బైబిల్ చెబుతుంది. Here the word was been commanded that those who don't obey their parents, they shall beat by stones until they die. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులను ఆనందపరిచేవారుగా ఉండాలి, తల్లిదండ్రులను మనం గౌరవించేవారుగా ఉండాలి. So that's the reason, dear people of God, to save ourselves, we should always obey, honor, respect our parents, especially today's world, our mothers. అలాగే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనానికి ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. So let's study Proverbs 31st chapter 17th verse. తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. Proverbs 30th chapter 17th verse. The despair of his mother, the ravens of the valley shall pick up, and young eagles shall eat. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు? వాని యొక్క కళ్ళు లోయ కాకులు పిగితాయట. So dear people of God, here we have seen that those who don't obey to his mother, the ravens will pick his eyes. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నష్టానికి మీరు గురి కాకూడదని మా యొక్క కోరిక. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we don't obey, we are going to face this kind of consequences. The final is death. So to save ourselves,
we ask in God's name, please every time obey to your mother. అలాగనే సామెతల గ్రంథం 20 వచనాన్ని కూడా చదువుదాం. తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. So next let's study Proverbs 20th chapter 20th verse, and we have seen here that those who curses his mother, his lamp shall be put down in obscure darkness. కనుక ఇలాంటి తల్లినైనను తండ్రినైనను దూషించు వాని యొక్క దీపమట సడన్గా ఆగిపోద్దంటండి. So dear people of God, from this verse we have seen that if we don't obey, respect our mother, then our lamp would be suddenly off. అందుకే అదే 20వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమట. So we have seen in this 20th chapter 27th verse of Proverbs that this spirit, 20వ అధ్యాయం 27వ వచనం. so here in this Proverbs 20th chapter 27th verse we have seen here that the spirit of man is the candle of Lord. That means this light is the spirit. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దీపము త్వరగా ఆరిపోకుండా ఉండాలంటే మన తల్లిదండ్రులను గౌరవించాలి. So that means if our lamp should not off suddenly, we should all obey to our mother. సరే, ఇప్పుడు నష్టాల గురించి తెలుసుకుందాం. So we have been seeing right now the consequences what we face if we were being not obeying or not honoring our mother till now. ఇప్పుడు మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఒకసారి ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం ఒకసారి. So to understand what is the benefit of obeying and respecting our mother, so let's go through Ephesians 6th chapter 2nd and 3rd verse. నీకు మేలు కలుగునట్లు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. Honor your mother, that maybe will with you may live long on earth. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నీ తల్లిని నువ్వు తండ్రిని సన్మానిస్తే నీకు ఈ లోకములో ఉండగానే మేలు కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, here in this word we have seen that if we want to have good things, favorable things on our side, we should all every time obey our parents. కనుక నీ యొక్క అటువంటి కుటుంబ జీవితంలో నీ యొక్క అన్ని పరిస్థితుల్లో కూడా నీకు మేలు కలగాలంటే భౌతికంగా నీకు కనబడుతున్నటువంటి నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. So dear people of God, every time we used to think why things were be not in my favor, or why every time this all things were be not going to done well. So the reason is maybe we are not obeying to our parents. So if we want everything to be done well, that means our family, our things, if they want to be done well, we should always obey to our parents, and this is the great benefit what we get. అలాగని ఇక్కడ దీర్ఘాయుష్మంతులు అవుతావట. And also here in the second we have seen that we will live long. That means our life would expand. అందుకని నీవు ఎక్కువ కాలం బ్రతకాలన్నా, నీ దీపం మధ్యలో ఆగిపోకుండా ఉండాలి అన్నా, నీ తల్లిదండ్రులను గౌరవించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను దూషించుకో, నీ తల్లిదండ్రులకు భయపడు, నీ తల్లిదండ్రులు ఆనందింపచేయి, వారిని నిర్లక్ష్యం చేయకు, వాళ్ళకి ప్రత్యుపకారం చేయి, నీ తల్లి చెప్పు బోధన నీవు త్రోసివేయకు. నీ తల్లిని గౌరవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నీకు మేలు కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. అలాంటి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ఆమేన్. So dear people of God, we have seen here the great benefits. If we want to live long, if we want our soul, our spirit not to shut down suddenly, we should all every time from the verses what we have been understood, we should always, to get these benefits, we should always honor, respect our mother, and we should not curse her
curse her, and we should not neglect our mother, and we should make her rejoice at every time, and we should listen to her words and her advices, and we should do service to her at old age. And if we do all these things what we have been gone through, all the verses, if we do all these things, God would definitely make our life expand. దేవుడు అలాంటి బిడ్డలుగా తీర్చిదిద్దును గాక. May God bless us all like this. ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని దేవుని దగ్గర అడుగుదాం. తండ్రి, ఒకవేళ నేను నా తల్లిని ఇలాగున నాయన తండ్రి ఏమైనా తండ్రి దూషించి ఉంటే, నా తల్లిని నేను బాధపరుచుంటే దయతో క్షమించమని తండ్రి అయిన దేవుని అడుగుదాం. So dear people of God, wherever you are right now, let us confess ourselves before God and ask God forgiveness if we are neglected or cursed or not listened to our mother's word and made her sad or unhappy because of us. Let ask for the forgiveness. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కూడా కండ్లు మూసుకున్న వాళ్ళు అయ్యో నాకు తల్లి లేదనుకుంటున్నారా? You may think, the people who have been right now praying with us, if anyone who have been thinking that maybe I'm not having mother right now. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెబుతున్నాడు. So in Isaiah 66th chapter 13th verse, ఇదిగో నేను తల్లి లేని వారికి తల్లి అయి ఉన్నానని సెలవిస్తున్నాడు. God telling us that I am a mother to motherless. కనుక ఇప్పుడు వరకు ఎవరైతే తల్లి పోగొట్టుకుని ఉన్నారో, So those people who have became motherless, who have been lost their mothers, దేవుడు మీకు తల్లిగా ఉండబోతున్నాడు. we believe and pray that God would be as a mother to you. ఇప్పుడు వరకున ఎవరైనా తల్లిని పోగొట్టుకుని ఉంటే, వారి తల్లి బ్రతికుండగా తండ్రి నేను ఏదైనా నా తల్లికి విరోధముగా నేను పాపం చేస్తుంటే క్షమించమని అడగండి. So let us all confess before God and ask that if I made my mother sad, or if I done anything against her and did any sins, so we ask right now the forgiveness. అలాగే ఒకవేళ ఇప్పుడు తల్లి ఉండి కూడా తల్లిని సరిగ్గా చూసుకొని వారుగా ఉండుంటే దయతో నన్ను క్షమించి ఈ రోజు నుంచి నా తల్లిని నేను చక్కగా చూసుకుంటాను, నా తల్లి మాట వింటాను, నా తల్లిని గౌరవిస్తానని ఈరోజు ఒక తీర్మానాన్ని చేసుకుందాం. So dear people of God, let us ask forgiveness from God if we were being neglected or if we were being not taking proper care of our mothers, and we take an oath today that we all change, and from right now we start loving and caring our mothers. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, So let's pray. Our dear Heavenly Father, ఇప్పటి వరకు నీ వాక్యం విన్నటువంటి బిడ్డలను మీ పాదముల చెంతకు తీసుకొని వస్తున్నాను తండ్రి. we bring all our brothers and sisters who have been listening to this word under your feet, Father. ఇప్పుడు నేను ఎవరైతే కళ్ళు మూసుకొని మాతో ఏకీభవిస్తున్నారో, Those people who have been closed their eyes and been praying with us right now, నేను ఎవరైనా ఇక్కడ ఉన్న వారిలో తల్లిని పోగొట్టుకుని ఉంటే, తల్లి బ్రతికుండగా వారు ఏదైనా తల్లిని బాధపరుచుంటే ఈ రోజు నుంచి నేను వారిని క్షమించి అవన్నిటిని మర్చిపోమని ప్రార్థిస్తున్నాం. we ask right now that the brothers and sisters who have been praying with us right now, if they have been lost their mother, and if they have done any bad or any things against their mothers when they live, and if we have been not taken proper care or not loved her, neglected her, we ask forgiveness, Father. ఈ రోజు నుంచినైనా ఎవరైతే తల్లిని కలిగి ఉన్నారో వారి ఇక్కడ నుంచి ఏదైనా బాధపరచుంటే క్షమించి ఈ రోజు నుంచి బాధపరచకుండా వారి తల్లిని చక్కగా చూసుకునే మంచి మనసు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Those people who have been mothers, and if they have been done any
if they have been made their mothers sad, or if they have been neglected their mothers, we ask the forgiveness, and from now give them a good mind that they would all obey to their mothers and obey to the word what you have been commanded. అలాగన నా ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించమని మీ కుమారుని మా రక్షకుడని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. We all pray and believe right now that you are going to provide this kind of blessing on everyone who have been praying with us right now. We ask this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. ఆమేన్. Amen. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందనాలు. So we all share our greetings again and thank you for watching, and we all share you gratitude in the name of our Lord and Savior Jesus Christ. వచ్చే ఆదివారం మరొక అంశంతో మనం కలుసుకుందాం. So let's all meet with another message on next Sunday. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. May God's grace and love would be with us all and save us. Amen. ఆమేన్. ఆమేన్.